మణుగూరు దుర్గా ఇన్ఫ్రా కంపెనీ కార్మికుడు మునిప్రసాద్ విశ్వకర్మ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దుర్గా ఓసీ కంపెనీలో మెకానిక్ హెల్పర్ గా పనిచేస్తున్న మునిప్రసాద్ విశ్వకర్మ ఫిబ్రవరి 27 రాత్రి కంపెనీ క్యాంపు సమీపంలో హత్యకు గురయ్యారు. కంపెనీ మేనేజర్ ముత్తుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా డీఎస్పీ రవీందర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సతీష్ కుమార్ తన బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో శరవేగంగా అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ మేడ ప్రసాద్, ఎస్ఐ రంజిత్, ట్రైన్ ఎస్ఐ మనీషాలతో కలిసి 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు అనుమానిత ప్రదేశాలను పరిశీలించి నిందితుని గుర్తించి అరెస్ట్ చేశారు. సోమవారం మణుగూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మేనేజర్ ముత్తుకుమార్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కంపెనీలో పనిచేసే విశ్వప్రసాద్ కర్మ ముని ప్రసాద్ విశ్వకర్మ అనే మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక వర్కర్ చనిపోయినాడని జిఎం ఆఫీస్ ముందున్న ఒక నారాజులో పడిపోయి చనిపోయినాడని తలపైన రాయితో గుట్టేరు చంపినట్టుగా ఉందని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మణుగూరు సిఐ గారు మన సతీష్ గారు దాని కేసు నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించండి. పరిశోధన ప్రారంభించిన సంఘటనా స్థలాన్ని చూసినప్పుడు ఆడ మాకు కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆడ ఒక వాటర్ బాటిల్, 2 గ్లాసులు, అదేవిధంగా 2 బిర్యానీ ప్యాకెట్లు అవి దొరికినాయి. వాటితో పాటు మేము ఇమీడియట్గా మా క్రూజ్ టీమ్ను డాగ్ స్క్వాడ్ కూడా పిలిపేయడం జరిగింది. మా సీ గారు పిలిపేయడం జరిగింది. పిలిపించిన తర్వాత దాన్ని మేము పరిశోధన ప్రారంభించడం. దాంట్లో సిఐ సతీష్, అదేవిధంగా ఎస్ఐస్ ప్రసాద్, రంజిత్, అదేవిధంగా ట్రైనీ ఎస్ఐ మనీషా వీళ్ళందరూ దాని డీటెయిల్గా అంటే వాళ్ళకి అక్కడ ఉన్న క్లూస్, అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. దాని ద్వారా మేము నిందితుడైన గుజరాత్కి సంబంధించిన ఫార్మర్ వినోద్ సింగ్ అని ఒక వర్కర్, ఇతను కూడా ఓబీలో పనిచేసే వర్కరే, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు అంటే ఈ మర్డర్ ఎలా జరిగిందంటే ఈ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము 7వ తారీఖు నాడు సాయంత్రం 27వ తారీఖు నాడు ఫిబ్రవరి 27 నాడు రాత్రి అంటే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ చనిపోయిన వ్యక్తి, అదేవిధంగా ఈ ఎవరైతే చంపిన వినోద్ అని ఉన్నాడో వీళ్ళిద్దరు కలిసి ఒక బెల్ షాప్లో 2 క్వార్టర్ బాటిల్ తీసుకుంటారు. తీసుకొని ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే తాగుతారు. అక్కడే తాగిన తర్వాత నూడిల్స్ ప్యాకెట్ దగ్గర 2 బిర్యానీ ప్యాకెట్లు తీసుకుంటారు. తీసుకొని ఒక సిగరెట్ కొనుక్కొని ఊరి బయట ప్రశాంతంగా కూర్చొని తాగుకుంటూ తిన్నామనే ఉద్దేశంతో ఊరి బయటకు వెళ్ళడం జరుగుతుంది. అదే మనకి ఎక్కడైతే ఈ నేరస్థలం ఉందో ఆ నేరస్థలం దగ్గర వాళ్ళు కూర్చొని తాగుతూ తింటుంటారు. తిన్న క్రమంలో ఈ తాగడం కొంచెం ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మునిప్రసాద్ విశ్వకర్మ కొంచెం ఎక్కువ తాగుతాడు. తాగిన తర్వాత సిగరెట్ తాగుతాడు. సిగరెట్ నాకు ఇంకో సిగరెట్ కావాలంటాడు. ఆడ చిన్నగా తింటుంటాడు, ఇష్టపడి తింటుంటాడు. ఎవరు ఈ ముద్దాయిని, ఈ వినోదం ఇష్టపడి తింటుంటాడు. తిట్టే క్రమంలో తర్వాత అర్థం తింటున్నాం. ఈ రెండింటి కూడా ఏ బిర్యానీ ప్యాకెట్లకైనా మందుకైనా ఈ ముద్దాయి బిల్ చేస్తారు. అంటే నేనే బిల్ పేమెంట్ చేసినా కానీ అక్కడ ఇద్దరికి హీటెడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ సడన్ ప్రొవొకేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు రాయితో అతను కుట్రడం జరుగుతుంది. ఎవరు ఈ ముద్దాయి చనిపోయిన వ్యక్తిని కుట్రడం జరుగుతుంది. దాంతో నాకు కింద పడిపోతుంది. కింద పడిపోయినాక ఇద్దరికి కొంచెం ఘర్షణ అవుతుంది. ఘర్షణ అయితే వీళ్ళు లేస్తే నన్ను ఎక్కడ చంపుతాడు అని చెప్పి ఒక పెద్ద బండరాయి వేస్తాడు. అక్కడే ఆ తుప్పలలో దొరికిన ఒక ఈ మంచం నవారు ఉంటుంది, దాన్ని కూడా మెడిసిన్ బిగిసి భయంతో పారిపోయి వాడు తన క్వార్టర్కి వస్తాడు. క్వార్టర్కి వచ్చిన తర్వాత మనకి ఈ ఎవిడెన్స్ ఏదైతే బెల్ షాప్లో తీసుకున్న లిక్కర్ బాటిల్, అదేవిధంగా బిర్యానీ సెంటర్లో తీసుకున్న బిర్యానీ ప్యాకెట్లు, అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, మనకి ఇవన్నీలో మనకి డీటెయిల్గా మనకు క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది దానికి మర్డర్ చేసిందని. దాని ద్వారా మనం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు కూడా పంపించడం జరుగుతుంది. ఏమన్నా మీకు డౌట్స్? ఎవరైతే ఈ ముని ప్రసాద్ విశ్వకర్మ అని ఎవరైతే చనిపోయిండో ఇతనేమో మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఈ చంపిన వ్యక్తి ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఈ వినోద్ అని ఎవరు ఉన్నారో ఇతను గుజరాత్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఓబీ కంపెనీలో వర్కర్గా పనిచేస్తారు. ఇద్దరు కూడా ఒకటే సైడ్లో పనిచేస్తారు, మంచి ఫ్రెండ్స్ కూడా. గతంలో ఇలా వైరం కానీ గొడవలు కానీ ఏం లేవు. ఈ రోజు అక్కడ జరిగిన సడన్ ప్రొవొకేషన్, ఆ గొడవలనే వీళ్ళని లేస్తే వీళ్ళు చంపేస్తాడు. ఈ గొడవల కొట్టిన రాయితోనే ఉంటాయని వాడు పడిపోతాడు. కొంచెం ఘర్షణ అయితే ఘర్షణ అయినాక కొడుతున్నారు, ఒక రాయి తీసుకొని కొడతారు, వాడు కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత వీళ్ళు లేస్తారని ఎక్కడ చంపుతాడు అనే ఉద్దేశంతో వాడు పెద్ద బండ చంపడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఒకటే వర్క్ సైడ్ చేస్తారు, ఒకటే క్యాంప్లో ఒకటే. అంటే వీళ్ళు రూమ్ నెంబర్ 1, వీళ్ళు రూమ్ నెంబర్ 4. రూమ్ నెంబర్ 4 ఏమో చనిపోయిన వ్యక్తి, రూమ్ నెంబర్ 1 ఏమో ముద్దాయి.
గంజాయి మొక్కలో జరిగిందని అంటారు. లేదు, గంజాయికి సంబంధం లేదు. అంటే మనకు ఒక ఎవిడెన్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా వచ్చింది. మనకు గంజాయి తాగితే మనకు ఆ గంజాయి అంటే మన టెక్నిక్ డిజిటల్ ఆధారాలు కూడా మనం స్వీకరించాం. తాగడం లిక్కర్ తాగింది, మందు తాగింది, సిగరెట్ తాగింది, గంజాయి అనేది లేదు. సిగరెట్ కోసం సిగరెట్ కాదు, తాగిన తర్వాత చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. తర్వాత సిగరెట్ ఇంకో సిగరెట్ వేరే అన్నాడు. ఆ జరిగిన ఆ హీటెడ్ అల్టర్కేషన్ గొడవల జరుగుతుంది. సుమారు ఏ ప్రాంతంలో జరిగింది సార్? ఇది 7 to 9 మధ్యలో జరిగింది. 7 o'clock నుంచి 9 o'clock మధ్యలో జరిగింది. వీడు 9 o'clock మళ్ళీ క్యాంప్ వస్తాడు. వీడు వచ్చి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ తో మళ్ళీ బయటకు పోతాడు. నైట్ 27వ తారీఖు నాడు రాత్రి 7 నుంచి 9 గంటల ప్రాంతం. మనకు సీసీ కెమెరాలు దొరికినాయి. సీసీ కెమెరాలతో పాటు వీళ్ళు ఎవరైతే ముద్దాయి ఇద్దరు కలిసి బెల్ షాప్ పోయి లిక్కర్ కొన్న దగ్గర మనకు ఎవిడెన్స్ దొరికింది. అదేవిధంగా బిర్యానీ ప్యాకెట్ దగ్గర తీసుకున్నది ఎవిడెన్స్ దొరికింది. అదేవిధంగా వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత క్యాంపుకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేసిన వీడు అంటే ఆఫ్టర్ యాక్షన్ ఏదైతే వాడు ఒక నేరం చేసిన తర్వాత వాడు చేసిన ఆ చర్యలు ఏమైనా వాటితో కూడా మనకు ఎవిడెన్స్ క్రిస్టల్ క్లియర్గా మనకు రూల్ అవుతుంది. అతను కూడా కన్ఫెస్ అయ్యింది చేసిన వాస్తవం. సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, అదేవిధంగా మన అదర్ సినిమా దొరికిన లిక్కర్ బాటిల్ ఏదైతే ఉందో అది కూడా మనకు, అది బిర్యానీ ప్యాకెట్ కూడా అవి కూడా మనకు సహకరిస్తుంది. ఫిజికల్ ప్రూఫ్స్, సీసీ కెమెరాలు, అదేవిధంగా డాగ్, మూడింటితో మనం 3 రకాలుగా మనం కేసును ఫిక్స్ చేయగలిగాం. ఓకేనా? అంటే ఇది అంటే ఒక రకంగా ఇది చెప్పాలంటే కంపెనీతో దీనికి సంబంధం లేదు. ఇండివిజువల్గా వీళ్ళిద్దరు బయట జరిగిన కంపెనీ రిలేటెడ్ ఇష్యూ కాదు. అయినా కానీ మీరు కంపెనీలో గతంలో కూడా జరిగినాయి అంటున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళకి కూడా పిలిచి, అంటే ఇప్పుడు ఇది క్లియర్ అయింది కాబట్టి రేపు పిలిచి వాళ్ళకి ఇటువంటి వాళ్ళ కౌన్సిలింగ్ కానీ, వాళ్ళ వర్కర్స్ ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది కానీ, ఫ్యామిలీస్తో దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సైకలాజికల్ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళని మాట్లాడాలని అబ్జర్వ్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. కంపెనీ మీకు ఎవరు చెప్పారు? కంపెనీ ఎవరు చెప్పారు మీకు? కంపెనీ మేనేజర్ అంటే పబ్లిక్ ప్లేసే కదా, ఎవరైనా వచ్చు అలాగే.